ఒక 4 సంవత్సరాల క్రితం దర్శించి మాట్లాడారు దేవుడు. ఆ 4 సంవత్సరాల క్రితం రేపల్లి ప్రాంతంలో పరిచర్య గురించి మాట్లాడినప్పుడు తరచుగా ఉపాసనతో ప్రభు సన్నిధిని గడుపుతూ వచ్చాం. ప్రభువా, నీ చిత్తం ఇంకనూ బయలుపరచండి ప్రభువా, ఇంకనూ ప్రభువా మాట్లాడిన ప్రభువా ప్రాంతం గురించి అని చెప్పినప్పుడు సరిగ్గా సంవత్సరం క్రితం దేవుడు మాట్లాడిన మాట ఏంటంటే, ఒక స్థలమును చూపించు. అది స్థలాన మాధవమ్మ గారి బంధువుల స్థలం. అక్కడ మందిరం నిర్మించబడుతూ ఉంది. కరెంట్ మీటర్ కూడా అక్కడే ఉంటుంది. దేవుడు కొన్ని విషయాలు బయలుపరిచారు, మాట్లాడారు. సంవత్సరం క్రితం దేవుడు మాట్లాడినప్పుడు మరలా ఆ దర్శనాన్ని పట్టుకుని సంవత్సరం అంతా ఏడుస్తూ తరచుగా ఉపాసనతో వచ్చా. ఒక 15 దినముల క్రితం దేవుడు చెప్పారు, మన భారతదేశంలో బలంగా వాడబడుతున్న, విరామం లేకుండా వాడబడుతున్న అభిషేక్తులైన ఒక దైవజనుల రూపంలో ఆయన వచ్చి దర్శనంలో వచ్చి, భయపడద్దు, బాధపడద్దు. ఎందుకు బాధపడుతుంది? నీ ప్రార్థన నా సన్నిధికి చేయండి, నీ ప్రతిష్టత నేను చూస్తూ ఉన్నాను. దేవుడు మాట్లాడి అన్నారు కదా రేపల్లి పరిచర్య గురించి. ఇదిగో మే నెల 2వ తారీఖున నేను మందిర ఆవరణకు వస్తా ఉన్నాను, భయపడుతుంది. డైరీ తీసుకురా, నేను సంతకం పెడతానన్నారు దేవుడు. మే నెల 2వ తారీఖున మందిరాన్ని ప్రతిష్ఠించబోతున్నాం. ఆ మందిర ప్రతిష్ఠితకు నేను రాబోతున్నాను, నిశ్చయంగా నేను రాబోతున్నాను. నీ డైరీ తీసుకురా, నేను సంతకం పెడతానన్నారు దేవుడు. ఆ తదుపరి ఆయన వెళ్ళిపోతూ, నేను ఇంకా అనేక మంది దైవజనుల దగ్గరికి నేను వెళ్ళాలి అని చెప్పి ఆయన వెళ్ళిపోతున్నప్పుడు, నేను డైరీ తీసుకొస్తాం తడుగు చేస్తున్న టైంలో డైరీ పట్టుకుని పరిగెడుతున్నా. అయ్యా, డైరీ మీద సైన్ పెట్టాలి కదా అంటే, సరే నువ్వు మీటింగ్ జరుగుతున్న స్థలానికి వచ్చాయి, చాలా మంది దైవజనుల దగ్గరికి నేను వెళ్ళాలి, అక్కడికి వచ్చేసే డైరీ పట్టుకున్నాను. అప్పుడు నేను అనుకుంటున్నాను మనసులో, అయ్యా చాలా మంది దైవజనుల దగ్గరికి వెళ్ళినప్పుడు చాలా బిజీగా ఉంటారు కదా, మీరు నా వంక చూడరేమో అంటే ఆయన అంటున్నాడు, నీకు ఇచ్చిన స్థానం నీదే, ఎంతమంది ఉన్నా నువ్వు నా దగ్గరికి రావచ్చు. మే నెల 2వ తారీఖున మందిర ప్రతిష్ఠ జరుగుతుంది, నేను సైన్ పెట్టబోతున్నానని దేవుడు చెప్పారు. నా అభిషేక్తులు నేను నడిపించబోతున్నానని దేవుడు చెప్పారు. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. అలానే మా ఆత్మీయ తండ్రి ముత్తిరాజయ్య, ఆయన ఈ దినమున మన మధ్యలో లేరు, కానీ ఆత్మీయ తండ్రి గారికి మందిరాలు కట్టడం, ప్రార్థించడం చాలా ఆనందం అన్నమాట. టీపీఎం బ్రదర్ ముత్తిరాజయ్య ఎప్పుడు మందిరం కడతాం అని అడుగుతూ ఉండేవారు. ఆయన మహిమలోకి వెళ్ళిపోయిన తర్వాత అవనగిరిలో స్థలం కొనడం, ఒక్కొక్క మందిరం కట్టడం జరుగుతోంది. అయినప్పుడు కూడా దేవుడు తోడుగా ఉన్నారు. అయ్యలేని లోటే కానీ అభిషేక్తులైన దైవజనుని ఈ స్థలానికి మాటిచ్చిన దేవుడు, నమ్మదగిన దేవుడు, స్థలానికి నడిపించిన దేవాది దేవునికి సమస్తమైన మహిమ కలుగునుగా. కొన్ని అనేక ప్రాంతాల్లో వాడబడుతున్న దైవజనులు ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు డైరీలో చూస్తే ఏప్రిల్ నెల అంతా ఖాళీ లేదు, మే నెల కూడా ఖాళీ లేదు. కానీ దేవుడు చెప్పినట్లుగా మే నెల 2వ తారీఖు పగల మాత్రమే అయ్యగారికి ఖాళీ ఉందని డైరీ తెలిసింది, డైరీ ఓపెన్ చేసినట్టు తెలిసింది. ఇదంతా కూడా ప్రభు తన చిత్తానుసారంగా జరిగిస్తున్న ఒక ప్రణాళిక. ఆయన పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగా.